వెల్కమ్ టు సంపంగి బయో ఫార్మ్స్. మిత్రులందరికీ నమస్కారం. మా సంపంగి బయో ఫార్మ్స్లో మేము పండిస్తున్న ఖర్జూరాల గురించి, ఆ ఖర్జూరాలని ఇంత గ్యారెంటెడ్గా మేము ఎలా ఇన్కమ్ ఇస్తున్నాం దాని గురించి, మేము వాడుతున్న టెక్నాలజీ గురించి మీకు చెప్పడం కోసం ఒక చిన్ని ప్రయత్నం. మిత్రులారా, మేము ఖర్జూర పంటలో పండించే పంటని, మొక్కల్ని టిష్యూ కల్చర్ అనే ఒక టెక్నాలజీ ద్వారా, అంటే కణజాలం నుంచి మొక్కల్ని ఉత్పత్తి చేసి ఆ మొక్కల ద్వారా మనము పంటను పండించడం జరుగుతుంది. సో ఈ టిష్యూ కల్చరు భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాలలో చాలా దేశాలు వీటిని పాటిస్తున్నాయి. మరి ముఖ్యంగా ఈ టెక్నాలజీని ఇజ్రాయెల్ దేశం నుంచి సౌదీ అరేబియా దేశము ఈ ఖర్జూరాల మొక్కలపై రీసెర్చ్ చేసి కణజాలం నుంచి మొక్కలని ఉత్పత్తి చేసి అట్లాంటి మొక్కలని మన భూమిలో నాటితే ఎక్కువ రోజులు అధిక పంట, రుచికరమైన పంటని మనం తినొచ్చు అని వాళ్ళు కనిపెట్టడం జరిగింది. సో దాన్నే మేము మా బ్రదర్ సురేష్ సంపంగి, నేను రమేష్ సంపంగి దీన్ని మేము బాగా స్టడీ చేసి టిష్యూ కల్చర్ని మన వెంచర్లలో చేయడానికి కోసము పండించడం కోసం ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడ మీరు చూస్తే ఇది టిష్యూ కల్చర్కు ఒక మదర్ మొక్క నుండి వేరు చేసుకుని తీసిన టిష్యూ. సో దీన్ని ఈ విధంగా కట్ చేసి మదర్ చెట్టు, అంటే చెట్టు తల్లి మొక్క నుంచి మొదల్లో నుండి ఇది వేరు చేసి, ఒక బెరడు వేరు చేసి, సో దీని నుండి ఈ విధంగా చాలా జాగ్రత్తగా టిష్యూలను వేరు చేసి, అంటే ఏదైతే కణజాలము ఉన్నదో ఆ కణజాలాన్ని వేరు చేసి వీటి నుండి మనము మొక్కల్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. మామూలుగా అయితే ఇలా తయారైన ఈ యొక్క టిష్యూని మనము జాగ్రత్తగా ఒక సీసాలో భద్రపరచుకొని ఇక్కడి నుంచి మనము ల్యాబ్కు తీసుకెళ్ళి ఆ ల్యాబ్లో చిన్న చిన్న ముక్కలుగా, అంటే టిష్యూలుగా, అంటే కణాలుగా విభజించడానికి మనం ప్రయత్నం చేస్తాము. చూడండి, ఇక్కడ ల్యాబ్లో మీరు చూసినట్లయితే ఈ సీసా ఓపెన్ చేసి సీసా నుంచి ఈ యొక్క టిష్యూ నుంచి చిన్న చిన్న ముక్కలుగా సర్జికల్ బ్లేడ్స్తో, చాలా అంటే దీన్ని 270 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఈ సర్జికల్ బ్లేడ్ వేడి చేసి, సో దీని నుంచి దీంట్లో ఏదైనా ఫంగస్ కానీ ఎటువంటి వైరస్ లేకుండా చాలా జాగ్రత్తగా పెట్టేసుకొని దీన్ని చిన్న చిన్న టిష్యూలుగా విభజించడం జరుగుతుందన్నమాట. మీరు చూస్తే అక్కడ చూడండి, ఇది ల్యాబ్లో ఎంత జాగ్రత్తగా దీన్ని చేయడం జరుగుతుందో చూడండి. ఒక పేషెంట్ని ఇంకా ఏ విధంగా ఐసీయూలో ఉంచితే ఎలా జాగ్రత్తగా ఎవరిని పంపించరో అదేవిధంగా ఇక్కడ దీన్ని కూడా ఎవరిని పంపించకుండా ఇలా చేస్తారనమాట. మీరు చూడండి, ఇక్కడ నుంచి చిన్న చిన్నగా తీసుకొని వీటిని పరీక్షణాళికలో భద్రపరుస్తారు. పరీక్షణాళికలో భద్రపరిచి ఈ పరీక్షణాళికలో నుండి మొక్కని ఉత్పత్తి చేస్తారు. అంటే ఇంచుమించు ఈ టిష్యూ 1 ఇయర్ వరకు, 80% 1 ఇయర్ వరకు ఒక సాయిల్ని కానీ లేదనుకుంటే సన్ కూడా కాదు. ఇక్కడ సైంటిస్ట్ చూడండి, మీరు ఇక్కడ ఒక మూతని చిన్న చిన్న తీసి ఈ మూతలో నుంచి మూత ఇక్కడ చేస్తుంటే ఇక్కడ పరీక్షణాళికలో పెడతారు. ఈ సీసాలో పెట్టేసిన తర్వాత ఈ బ్లాక్ ఏదైతే ఉందో ఈ బ్లాక్ ఉన్నది మొత్తం కూడా మీడియా అంటారు అనమాట. సో ఈ మీడియా చార్కోల్ మీడియా అంటారు. ఈ మీడియాలో ఉన్నది అక్కడ మనకు వైట్గా కనిపిస్తుంది ఏదైతే ఉందో ఇది టిష్యూస్, అంటే మదర్ ప్లాంట్ నుండి వేరు చేసిన టిష్యూస్ అనమాట. సో ఈ మదర్ ప్లాంట్ని కూడా ఏ విధంగా ఎంచుకుంటామంటే అధికంగా పంట కొన్ని పారామీటర్స్ ఉంటాయి. అధిక రాబడి, టేస్ట్ కానీ, ఫ్రూట్ సైజ్ కానీ దాన్ని చూసుకున్న మొక్కని ఆ మదర్ నుంచి తీసుకుంటాం. సో ఈ మదర్ నుంచి చేసుకొని ఇక్కడ నుంచి ఆ టిష్యూ నుంచి అక్కడ నుంచి చేస్తారనమాట. సో ఇలా దీన్ని 3 months మనకు వివిధ రకాల వాతావరణాల్లో, అంటే అక్కడ ఆ సన్ రైజ్ కాకుండా ఆర్టిఫిషియల్గా ఏర్పాటు చేసిన వివిధ రకాల వాతావరణంలో ఫేస్ చేసిన తర్వాత ఈ విధంగా ల్యాబ్లో ఉంచడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఒక 3 months తర్వాత ఈ విధంగా రూపాంతరం చెందుతుంది అన్నమాట. చెట్టు మారుతుంది, ఈ విధంగా వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత ఇది ఇంకొక 3 నెలల తర్వాత ఈ విధంగా గ్రీనిష్ వస్తాయి, చిన్న చిన్న గ్రీన్ మొక్కలు వస్తాయి అన్నమాట. ఇక్కడ నుంచి 6 నెలల తర్వాత ఒక 1 year అవుతుంది. 1 year తర్వాత దీన్ని ఏం చేయాలంటే బయటికి తీసుకొచ్చి
బయట మనకి అప్పటిదాకా ఎండకి దిగి తగలే ఉండకాడు కాబట్టి చిన్నగా ఎండ फर्स्ट में जब माल आता है 1 ईयर तक ये डोर ओपन क्लोज करना है, बाद में एंटर होना है, यहाँ हैंड साफ करना है, यहाँ लेग्स ऐसे करके अंदर जाना है, बाद में ये क्लोज करना है। अब मधुसूदन जी इधर आ जाइए, मैं लाइन में लेता हूँ, टाइम कम है। డియర్ ఫ్రెండ్స్, ఈ దీంట్లోకి రావాలంటే ప్లాంట్ పీక్యూ సో ఇది ప్లాంట్ క్వారంటైన్ ఫెసిలిటీ ఇది. సో దీంట్లోకి వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ దీంట్లో ఇక్కడ చేతులు కడుక్కోవాలి. చేతులు కడుక్కున్న తర్వాత ఇక్కడ డెటాల్తో కానీ ఇక్కడ ఉన్న లిక్విడ్తో కడుక్కున్న తర్వాత ఇక్కడ ఉన్న వాటర్లోకి కాలు తడుపుకొని ఇప్పుడు ఇట్లా ఎంటర్ కావాలి. అంటే టిష్యూ కల్చర్ ల్యాబ్లో అయిన తర్వాత అంటే టిష్యూ కల్చర్ ల్యాబ్ సో టిష్యూ కల్చర్లో మనకు వచ్చిన తర్వాత ఇక్కడ పెట్టి ఇక్కడ క్వారంటైన్ పెడతారు అనమాట. ఇలా పెంచుతూ ఉంటారు. टिश्यू कल्चर पोट ఓకే 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 ఏ अब लगाते सर यस ये पूरा లాస్ట్ టైం మా దగ్గర కూడా ఇలా వచ్చింది. ఓకే ఓకే సో ఇదంతా మేల్ बरई వెరైటీ ఫీమేల్ ఇవి. ఈ మేలే సార్ ఈ మేలా ఏ మేలే सब बरई और अजवा ఏ ప్యాక్ మే దాల్ దియా నా. సో ఇప్పుడు మనకు సైంటిస్టు టిష్యూ కల్చరు మొక్కకి సీడ్ కల్చర్ మొక్కకి ఏ విధంగా ఉందో దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అర్థం చేసుకోండి మిత్రులారా. దాంతో ఈ టెస్టీ రూట్స్ ఇంకా సన్నగా ఉన్నాయి చూడండి ఇక్కడ సెంటర్ అంతా. ఇవేంటంటే నేటివ్ జియోట్రాఫిజం తో పెరుగుతాడు. అంటే పైకి మనకి అరటి చెట్లు కన్నా అరటి గెలలు పైకి కదా భూమికి మామిడికాయలు కానీ వంకాయలు కానీ టమాటాలు కిందికి కాస్తాయి అన్నమాట. అరటికాయలు మాత్రం పైకి కాస్తాయి హస్తంలో కదా ఎలా ఉంటాయి అట్లా ఇట్లాంటి దీనికి ఎట్లా ఉంటాయి అన్నమాట. ओनली रूट टिश्यू कल्चर మీరు ఇక్కడ निकालो कोई बात नहीं, टेस्ट करते हैं प्लांट। మీరు అబ్జర్వ్ చేయండి టిష్యూ కల్చర్ అవునా కాదా అంటే టిష్యూ కల్చర్ ప్లాంట్ ఏంటంటే దీనికి అట్మోస్ట్ అంటే డౌన్ పూర్తి కంప్లీట్ గా దీని డౌన్ కింద నుంచి మీకు స్టార్ట్ అవుతాయి రూట్స్ అనేటివి. ఇది ఒక డిఫరెంట్ షేప్ లో వస్తాయండి. ఇట్లా వచ్చేసి దీన్ని ఎపిడెమి అంటే దీని యొక్క ఇది వస్తాయండి షీత్ అంటాం వీటిని. ఈ షీత్స్ అనేవి ఇలా ఉంటాయండి. యాక్చువల్గా ఇట్లా డెవలప్ అవుతుంది. దీని కింద ఇక్కడ నుంచి వస్తాయండి. వేరే నార్మల్ ఆఫ్ షూట్స్ కనుకోండి ఎక్కడి నుంచి అక్కడ రూట్లో ఫామ్ ఉంటుంది. ఇదండి దీనికి చూసండి ప్రైమరీ పైన దీని నుంచి ఇక్కడ నుంచి ఇలా అటాచ్ అయి ఉంటాను. దాని తర్వాత నెక్స్ట్ దీని ప్రైమరీ నుంచి సెకండ్ రూట్ ఇది పుడుతుందండి. ప్రైమరీ సెకండరీ టెర్షియరీ 3 టైప్స్ ఉంటాయండి. ఇట్లా ఉంటుందండి దీని ఇదంతా. ఇది వచ్చేసి ప్రైమరీ రూట్ అనేది మ్యాక్సిమం వచ్చండి మనకు 0.5 మీటర్ నుంచి 1.5 మీటర్ వరకు లెంగ్త్ అంటే ప్యారలల్గా వెళ్తుందండి. అంటే లాటరల్గా వెళ్తుంది. ఫ్రూట్ జనరేట్ అవుతుంది. సరిగా పాలినేషన్ చేస్తే అప్పుడు ఈ విధంగా అన్ని పళ్ళు కూడా సేమ్ సైజుతో ఒకటే టేస్ట్తో ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఫస్ట్ మనకు గ్రీనిష్గా ఉంటాయి. ఫస్ట్ వచ్చిన చెట్టు నుండి గ్రీనిష్ నుంచి మనకు క్రమక్రమంగా ఎల్లోయిష్గా కన్వర్షన్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే ఎల్లోయిష్గా మనకి పసుపచ్చ కలర్గా ఈ ఫ్రూట్ కన్వర్షన్ అవుతుందో అప్పుడు మనము ఈ విధంగా ఫ్రూట్ కన్వర్షన్ అవుతుంది. సో ఇలా కన్వర్షన్ అయిన ఫ్రూట్కి మనం ఏం చేయాలంటే ఒక పాలిథిన్ కవర్ తీసుకొని పైన సెల్లుతో వేసి వర్షానికి తడవకుండా కీటకాలు పక్షులు ఇంకేం తినకుండా ఇలా ప్యాక్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ యొక్క ఆరెంజిష్ మన బ్రౌనిష్కి వస్తుంది. సో ఇలా బ్రౌనిష్కి వచ్చిన తర్వాత దీన్ని మనము ఫ్రెష్ ఫ్రూట్ అనడం జరుగుతుందన్నమాట. సో ఈ ఫ్రెష్ ఫ్రూట్ని మనము కరెక్ట్గా దీన్ని డ్రై చేస్తాం. సో ఇక్కడ మీరు చూడండి ఈ విధంగా ఫ్రెష్ ఫ్రూట్ అంటే దీన్ని ఫ్రెష్ ఫ్రూట్ తినము మనం. ఖర్జూరా అంటే అందరూ డ్రై ఫ్రూట్ అనుకుంటాము. సో ఈ చెట్టు నుండి తీసుకుంటే ఇది ఇంచుమించు ఈ ఫ్రూట్ మనకు 800 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు పర్ కేజీ ఈరోజు భారత మార్కెట్లో ఉందన్నమాట. ఇది ఫ్రెష్ ఫ్రూట్. ఇప్పుడు మన చేతిలో చూడండి ఎంత బాగుందో. సో ఇది ఫ్రెష్ ఫ్రూట్. సో ఇక్కడ నుంచి డ్రైగా కన్వర్షన్ చేస్తాము. కన్వర్షన్ చేసిన తర్వాత వివిధ దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తాము. సో ఇది మనకు టోటల్గా మనం పంట పండించే విధానం. సో ఈ విధంగా పండించినప్పుడు ఖచ్చితంగా మనకు దీని మీద పూర్తి అవగాహన మా సంపంగి గ్రూప్ ఉంది. థ్యాంక్ యూ ధన్యవాదాలు. మీరందరూ ఇప్పటిదాకా ఓపిక చూసినందుకు.
మా మిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. నమస్తే.